బంగారం ధర ఎందుకలా పైపైకి వెళ్తోంది? అదే సమయంలో డాలర్ విలువ ఎందుకు క్షీణిస్తోంది? ప్రపంచంలో అతిపెద్ద బంగారం బయ్యర్ భారత్ కావడం భారతీయులకు ఏ విధంగా కలిసొస్తోంది? డాలర్ ఎందుకు క్షీణిస్తోంది? బ్రిక్స్ పేరు చెబితే అమెరికా ఎందుకు వణికిపోతోంది? భవిష్యత్తులో డాలర్ కరిగిపోయి ప్రపంచ గమనాన్ని కొత్త కరెన్సీ డిసైడ్ చేస్తుందా? అదే జరిగితే అప్పుడు భారత్ పోషించే పాత్ర ఎలా ఉండబోతోంది? ప్రపంచ పోకడలు పరిశీలిస్తున్న వారి మెదళ్ల నిండా ఇప్పుడు ఇవే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. బంగారం కొనలేకపోతున్నామని సామాన్యుడు బాధపడుతూ ఉండగా బంగారం నిల్వలో భారీగా ఉన్న మారాజులు మాత్రం మరింత ధీమాగా ప్రపంచ ఆర్థిక గమనాన్ని పరిశీలించే పనిలో బిజీగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం వరకు ఎప్పుడు చూసినా డాలర్ విలువ పెరుగుతూ పోవడం, మన రూపాయి విలువ అంతకంతకు పడిపోవడం వంటి వార్తలు చూశాం. భారత ఆర్థిక వ్యవస్థని తిట్టుకుంటూ మన రాజకీయ నాయకుల, ఆర్థిక నిపుణుల వైఫల్యాల్ని విమర్శిస్తూ అనేక కమెంట్లు నడిచేవి. ఇప్పుడు ప్రపంచంలో అందుకు పూర్తి భిన్నమైన పోకడ ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. చూడబోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కళ్లకు కనిపించని మార్పులేవో చాప కింద నీరులా చకచకా జరిగిపోతున్నాయన్న అనుభవాలు స్మృతిపథంలో తలుక్కుమంటున్నాయి. ఆ వివరాల లోతుల్లోకి పరిశీలిస్తే అగ్రరాజ్యాల పోటీలో ఏవో అనూహ్యమైన మార్పులు ఖాయమనే చెప్పుకోవాల్సుంటుంది. ఆ మార్పులకు ప్రాతిపదిక బంగారం కావడమే కోట్లాది మంది భారతీయుల్లో చర్చగా మారింది. మరి భారతీయుల సెంటిమెంట్తో మిళితమై ఉన్న బంగారానికి ప్రపంచ ఆర్థిక గమనానికున్న సంబంధాలేంటి? రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశాలున్నాయి? బంగారం ఎందుకలా రోజురోజుకు రెక్కలు విచ్చుకుంటూ పైకెగురుతోంది? ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఓ భారీ మార్పు జరుగుతోంది కాబట్టి. ఆ మార్పు పేరే డీ-డాలరైజేషన్. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి దాని స్థానంలో బంగారం పాత్రను పునఃప్రతిష్ఠించే కార్యక్రమం నిదానంగా జరిగిపోతోంది. అందుకు కారణం బంగారానికుండే గ్యారంటీ కానీ, దానిమీద ప్రజలకుండే నమ్మకం కానీ తిరుగులేనిది కావడమే. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని శాసించిన బంగారాన్ని మార్చేసి అమెరికా అసలేమాత్రం విలువలేని కాగితాలతో కూడిన కరెన్సీని తీసుకొచ్చింది. దానికి డాలర్ అనే నామకరణం చేసింది. డాలర్ అమల్లోకొచ్చినప్పటినుంచి అమెరికాదే ఆధిపత్యంగా మారింది. ఆర్థిక వ్యవస్థని తాను ఎలా తిప్పాలనుకుంటే అలా తిప్పింది అమెరికా. అదో పెద్ద అంతులేని కథ. అలాంటి అమెరికా కథను తిరగరాసే ప్రక్రియ జరుగుతోంది ఇప్పుడు. ప్రపంచమంతా రంగులు అద్దిన కాగితాలతో జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల స్థానంలో మళ్లీ బంగారాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ఈ గమనాన్ని ఆర్థిక నిపుణులంతా అత్యంత జాగ్రత్తగా, పరిశీలనాత్మకంగా అంచనా వేస్తున్నారు. మరి బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? బంగారం అంటే భారతీయులకు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అమ్మవారు స్వర్ణకమలంలో కొలువుదీరి ఉంటుందని సగటు భారతీయుడి విశ్వాసం. బంగారాన్ని అందుకే అన్ని ముఖ్యమైన పండగల్లో లేదా ఏడాదికి కనీసం ఓ 3-4 సమయాల్లో బంగారాన్ని కొనుక్కోవాలని ఆకాంక్షిస్తాడు. బంగారం దగ్గరుంటే ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా అధిగమించవచ్చని నమ్ముతారు. అయితే ప్రపంచంలో ఈ బంగారం కొనుగోలు చేసేవారిలో నెంబర్ 1 స్థానంలో ఉండేది భారతీయులే కావడం గమనించాలి. బంగారానికి మన వాళ్లు దైవతారూపం ఇవ్వడమే కాదు, సగటు భారతీయుడి దృష్టిలో తమ సంతానం కూడా బంగారమే. ఆడపిల్లలంతా మన వాళ్లకు బంగారు తల్లులే. పసిపిల్లల్ని మన వాళ్లు బంగారు అని సంబోధించి ముద్దు చేస్తారు. ఎప్పుడైనా కనువిప్పు కలిగించాలన్నా మా బంగారే అని సుతారంగా మందలిస్తారు. గొప్ప పనులు చేసినప్పుడు పొగడ్డానికి బంగారు కొండగా అభివర్ణించుకుంటారు. ఇవన్నీ బంగారానికుండే తిరుగులేని కొలమానాలు. అందుకే బంగారం అంటే పవిత్రతకు, దైవీకృపకు సంకేతంగా భావిస్తారు. దీన్ని స్వర్ణమని, హిరణ్యమని సంస్కృతంలో చెబితే, గౌడ్, గుల్డ్ అని యూరోపియన్ భాషల్లో, ఆరమని లాటిన్లో, ఓరో అని స్పానిష్లో, ఓరని ఫ్రెంచ్లో రకరకాలుగా పిలుచుకుంటారు. ఏ భాషలో ఏ పేరుతో పిలిచినా బంగారానికుండే గ్యారంటీ అనేది తిరుగులేనిది. దాని విలువను ఎవరూ ప్రశ్నించే అవకాశమే లేదు.
దాని నిర్మాణం, స్వభావం, అది చేసే పని, అది ఇచ్చే శక్తి, సంపదకు అసలు సిసలు రూపం బంగారమే కావడం, బంగారం నుంచొచ్చే ప్రయోజనాలు అంతలా ఉండడమే అందుకు కారణం అంటారు. ఋగ్వేదంలో హిరణ్యగర్భగా పేర్కొనే అరుదైన లోహం నుంచి ప్రపంచం ఆవిర్భవించిందని పండితులు చెబుతారు. ఇక అథర్వ వేదంలో బంగారాన్ని సుదీర్ఘకాలం చెక్కు చెదరకుండా శక్తిమంతంగా ఉంచేదిగా అభివర్ణించింది. అందుకే బంగారాన్ని అన్ని ధార్మిక కార్యక్రమాల్లోనూ శక్తి కొద్దీ వినియోగిస్తారు. సకల శుభాలకు మూలం ఈ బంగారమేనని సామాన్యులు సైతం మురిసిపోతారు. ఒక్కసారి దాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మహిళలు బంగారం నగలు ధరిస్తే ఈ ప్రపంచమే వారి పాదాక్రాంతమైనట్టు ఫీలవుతారు. పసిపిల్లలకు బంగారు మొలతాడు, కనీసం వెండి మొలతాడు వేసినా వారి శరీరానికొచ్చే అందమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ దృశ్యాలు చూసిన వారిలో కూడా తెలియని ఆనందం నింపుతుంది. అందుకే బంగారం వేరు, మిగతా లోహాలు వేరు. ప్రపంచంలో అనేక లోహాలున్నప్పటికీ బంగారానికుండే డిమాండ్ని మాత్రం ఇతర లోహాలు ఇవ్వలేకపోతున్నాయి. ప్రపంచంలోని అన్ని మూలకాలను పీరియాడిక్ టేబుల్గా ఓ పట్టిక రూపంలో శాస్త్రవేత్తలు ఎప్పుడో ఇచ్చారు. బంగారం అణువులో ఉండే ప్రోటాన్ల సంఖ్య ఆధారంగా పీరియాడిక్ టేబుల్లో 79వ నెంబర్లో దాన్ని పొందుపరిచారు. దీని ప్రత్యేకమైన అణు నిర్మాణం వల్ల ఇది ఎలాంటి వాతావరణంలో ఉన్నా తుప్పుపట్టదు, దాని కాంతి మసకబారదు, అలాగే దాని విలువ ఎన్నటికీ క్షీణించదు. బంగారానికుండే అద్భుతమైన లక్షణాల కారణంగా దీన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఔషధాలలో, వైద్య విధానంలో కూడా శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. దంతవైద్యంలోనూ దీన్ని మన పూర్వీకులు వాడేవారు. చెడిపోయిన పన్నును రీప్లేస్ చెయ్యాలంటే బంగారంతో చేసిన కృత్రిమ పన్నునే అమర్చేవారు. నోటిలో ఎప్పుడూ లాలాజలం ఊరుతూ తడిగా ఉంటుంది కాబట్టి బంగారు పన్ను ఎలాంటి పరిణామాలు చెందకుండా ఉండేందుకే గోల్డ్ టీత్ కూడా వాడేవారు. మరోవైపు బంగారాన్ని ఆధునిక టెక్నాలజీలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఉపగ్రహాల నిర్మాణంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలకు బంగారం కోట్ చేశాక గాని శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపరు. ఉపగ్రహాలకు బంగారం పూతపోయడం, ఎలక్ట్రానిక్ చిప్లలో బంగారాన్ని ఖచ్చితంగా వాడతారు. అందుకు కారణం ఎలాంటి వాతావరణాన్నైనా కూడా బంగారం తట్టుకొని సురక్షితంగా ఉండడమే. అంతేకాదు గోల్డ్ అనేది అత్యంత ప్రభావవంతమైన కండక్టర్గా పనిచేస్తుంది. అందుకే అరుదుగా దొరికే ఈ బంగారాన్ని ఎంత ఖరీదైనప్పటికీ ఖచ్చితంగా వాడుతూ ప్రభుత్వ వ్యవస్థలన్నీ సక్సెస్ఫుల్ గా పనిచేయగలుగుతున్నాయి. ఇంత ఖరీదైన, ఇంత అరుదైన బంగారాన్ని అమెరికా ఎందుకు సైట్ చేసింది? రాజుల కాలాన్ని స్వర్ణయుగం చేసిన గోల్డ్ ని డాలర్ అనే పేపర్ టైగర్ ఎలా మాయం చేసింది? ఒకప్పుడు బంగారం ఎలా డామినేట్ చేసింది? అమెరికా దెబ్బకు ఎలా చతికిల పడింది? చరిత్రలో స్వర్ణాన్ని మాయం చేసిన చేదైన అనుభవాలు ఎన్నున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారం చుట్టూ తిరుగుతున్న ప్రపంచ వ్యవహారాల గురించే చర్చంతా నడుస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా రాజకార్యాలు వెలగబెట్టే వైట్ హౌస్ లో డాలర్ ని ఎలా బలోపేతం చేయాలనే చర్చోపచర్చలు నిర్విరామంగా జరుగుతున్నాయి. నిజానికి ఇప్పుడు అందరికీ తెలిసిన డాలర్ కంటే ముందే ప్రాచీన కాలం నుంచి కూడా బంగారాన్నే కరెన్సీగా ఉపయోగించారు. డబ్బన్నా, దుడ్డు అన్నా, పైసలు అన్నా అన్ని వ్యవహారాలు కూడా బంగారు నాణేల రూపంలోనే జరిగాయి. భారత్లో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించారు. అంటే అప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ బంగారంలోనే జరిగాయనేది ఒక అర్థమైతే, వారి పాలన బంగారమంత స్వచ్ఛంగా, పారదర్శకంగా జరిగిందనేది మరో అర్థం. ఒక గుప్తులే కాదు, అనేక మంది రాజులు కూడా వారి పాలనలో బంగారు నాణేలు ముద్రించి చరిత్రలో తమ స్థానాల్ని పదిలం చేసుకున్నారు. ఆ నాణేలే మన భారత చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయి. ఆనాటి కాలంలో పేపర్ కరెన్సీ లేదు కాబట్టి మన ప్రాచీన రాజుల చరిత్ర తుప్పుపట్టకుండా మన దాకా రాగలిగింది.
లేకపోతే మన వైభవమంతా చెదలు కొట్టుకుపోయి ఎవరికీ కనిపించకుండా అదృశ్యమై ఉండేది. మనకులాగే గ్రీక్ వంటి ప్రాచీన రాజ్యాలు కూడా బంగారు నాణాల్లోనే ఆర్థిక వ్యవహారాలు నడిపించాయి. వారి చరిత్రని కూడా సుసంపన్నం చేసుకున్నాయి. ఆనాడు అతి తక్కువగా ఉన్న జనాభాకు అనుగుణంగా బంగారు నాణాల్లో వాణిజ్యం చేయడం సులభంగానే జరిగిపోయింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ జనాభా పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు విస్తరించడం, రోజువారీ చిన్న లావాదేవీల్లో బంగారు నాణాల్ని ఉపయోగించడం కష్టంగా మారింది. ఒక నిర్దిష్ట సైజు కన్నా తక్కువలో బంగారు నాణెం చేయడం సవాలు మాత్రమే కాక గిట్టుబాటుకు ఆస్కారం లేకుండా తయారైంది. అందువల్ల ఇతర రూపాల్లోనూ వ్యాపారం జరిగేది. బంగారానికి ప్రత్యామ్నాయంగా చాలా కాలం వరకు ధాన్యాన్ని కూడా మారకంగా వాడిన అనుభవాలు భారత్లో ఉన్నాయి. ఆ తరువాతనే కరెన్సీలోకి మారడం జరిగింది. ఇక బంగారం స్థానంలో పేపర్ కరెన్సీ ఎప్పుడు అమల్లోకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. 1933 ఏప్రిల్ 5న అమెరికాలో జారీ చేసిన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా బంగారం స్థానంలో పేపర్ కరెన్సీ అమల్లోకొచ్చింది. ఆ సంవత్సరం మే 1 నుంచి అమెరికా ప్రజలంతా తమ దగ్గరున్న బంగారాన్ని అది ఏ రూపంలో ఉన్నా సరే వెంటనే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ లేదా దాని ఏ ఇతర శాఖకు గాని ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీకి లేదా ఏ బ్యాంకుకైనా గాని అప్పగించాలని ఆనాటి అధ్యక్షుడి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఎవరైనా ఉల్లంఘిస్తే $10,000 జరిమానా లేదా 10 ఏళ్ల జైలు శిక్ష లేదా రెంటికి గానీ గురవుతారని హెచ్చరించారు. మరి అమెరికాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందనేది మరో ప్రశ్న. 1930లలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకొలింది. నిరుద్యోగం విస్తరించింది. ప్రజలు ఆహారం కోసం అల్లాడిపోయారు. ప్రభుత్వాలు అందజేసే ఎమర్జెన్సీ ఆహార పదార్థాల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు ప్రజలు. చికాగోలో ప్రజలకు ఆసరా ఇవ్వడానికి తెరిచిన ఓ సూప్ కిచెన్ బయట నిరుద్యోగులంతా ఆనాడు ఎలా లైన్లో నిలబడి ఉన్నారో ఈ చిత్రమే అందుకు సాక్ష్యం. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా 1929-39 మధ్య గ్రేట్ డిప్రెషన్ కు గురైంది. దాన్ని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంగా చెబుతారు. ఇలా జరగడానికి అనేక కారణాలున్నాయి. 1929లో స్టాక్ మార్కెట్ దారుణంగా పతనమైపోయింది. షేర్ల ధరలు ఒక్కసారిగా 90% పడిపోయాయి. ప్రజలు భారీగా పెట్టుబడి పెట్టి రుణాలు తీసుకుని కొనుగోలు చేసిన షేర్లు దూది పింఛల్లా ఎగిరిపోయాయి. మరోవైపు బ్యాంకులు పతనమయ్యాయి. 9,000కు పైగా బ్యాంకులు మూసేయాల్సొచ్చింది. ప్రజల డబ్బు బ్యాంకుల్లో ఉంటే బ్యాంకులు రుణాలిచ్చి స్టాక్స్ లో పెట్టాయి. స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత ఆ డబ్బు తిరిగి రాలేదు. ప్రజలు భయపడి ఆ డబ్బు ఉపసంహరించుకోవడానికి బ్యాంకుల వైపు పరుగులు పెట్టారు. ఇవి ప్రధాన కారణాలు. అవి కాకుండా ఉత్పత్తి అధికం కావడంతో కొనేవాళ్లు లేక డిమాండ్ లేకపోవడం, ధరలు పడిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం జరిగిపోయాయి. ఇది ఒక్కరోజులో జరిగిన ప్రక్రియ కాదు. 1920 నుంచి అనేక సమస్యలు పేరుకుపోతూ 1929లో సమస్యల పుట్ట పగిలిపోయింది. అమెరికాలో మాంద్యం పెరిగిపోయి సామాన్య జీవనం కష్టతరంగా మారడంతో ఆ కాలంలో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా తన బిల్లులు చెల్లించడానికి బంగారం అవసరమైంది. అందుకే అమెరికా సర్కారు తన ప్రజల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారు నాణేలు, బంగారు బులియన్, బంగారు ధృవపత్రాలపై ప్రైవేట్ యాజమాన్యాన్ని నిషేధించింది. అంటే పౌరుల దగ్గర బంగారం అనే పదార్థం ఉండడానికి వీల్లేకుండా చేసింది. ఒక ఔన్స్ బంగారానికి $20 చొప్పున ధరను నిర్ణయించింది. బంగారం బదులుగా ఆ విధంగా ప్రజలకు డాలర్లను కట్టబెట్టారు. అప్పటి నుంచి డాలర్ మారకం అమల్లోకొచ్చింది. అయితే 8 నెలల తర్వాత 1934లో బంగారం ధరను $35గా సవరించారు. ఇక బంగారం అరుదైంది కావడం చేత దానికి విలువ ఉంటుంది. మరి పేపర్కి విలువెక్కడిది? అది తేలిగ్గా దొరికే పేపర్ ఇంకుతో బంగారం ఎలా సమానమవుతుంది? ఈ చిక్కు ప్రశ్నకు జవాబుగానే పేపర్ కరెన్సీని మళ్లీ బంగారంతో ముడిపెట్టారు. కరెన్సీ వాల్యూని బంగారంతో గ్యారంటీగా మార్చారు. అంటే ఇండైరెక్ట్ గా నోట్ల కరెన్సీని మళ్లీ బంగారమే డిసైడ్ చేస్తుందన్నమాట. చెలామణిలో నోట్లుంటాయి. అందుకు సరిపడిన బంగారం నిల్వలు ప్రభుత్వం వద్దుంటాయి. కాగితం కరెన్సీకి గ్యారంటీగా బంగారం బ్యాకప్ అన్నమాట. ఏ వ్యక్తి లేదా ఏ దేశమైనా కాగితం కరెన్సీని నిజమైన బంగారంతో మార్చుకోవచ్చు. ఈ విధానాన్నే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఇప్పుడు అమెరికా డాలర్ ప్రపంచాన్ని శాసిస్తున్నట్టే.
అమెరికా కంటే ముందు పలు ఇతర దేశాలు కూడా ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించాయి. ప్రపంచ దేశాలు తమ ఆర్థిక రిజర్వులో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని ఎక్కువగా నిల్వ చేసుకుని అంతర్జాతీయ వ్యాపారం, పెట్టుబడులు, రుణాలు చెల్లించడానికి ఉపయోగించే స్థిరమైన, విశ్వసనీయమైన కరెన్సీని రిజర్వ్ కరెన్సీ అంటారు. చమురు, బంగారం, వస్తువులు కొనుగోలు ఈ రిజర్వులతోనే జరిగేది. ఈ రిజర్వులు బాగా ఉంటే ఆర్థిక సంక్షోభాలు తలెత్తినా కూడా విలువ తగ్గకుండా వ్యవహారాలన్నీ సురక్షితంగా జరిగిపోతాయి. ప్రపంచ బ్యాంకులు, ప్రభుత్వాలు దీన్నే సేఫ్ హెవెన్ గా భావిస్తాయి. 1500 సంవత్సరాల్లో చైనా ప్రపంచ వేదికపై గొప్పగా పర్ఫార్మ్ చేసింది. అప్పట్లో అదే సూపర్ పవర్. ఆ తర్వాత 1600 సంవత్సరాలు మొదలయ్యేప్పటికీ చైనా సామ్రాజ్యం కుప్పకొలింది. దాని స్థానంలో స్పెయిన్ ప్రపంచ వేదికపైకి దూసుకొచ్చింది. ఇక 1700లో నెదర్లాండ్స్ తిరుగులేని శక్తిగా తయారైంది. దాని కరెన్సీ నెంబర్ 1 గా నిలిచింది. 1800 సంవత్సరంలో ఇంగ్లాండ్ సూపర్ పవర్ గా మారింది. దాని కరెన్సీ అయిన పౌండ్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఎదిగింది. వివిధ దేశాల మధ్య వాణిజ్యం, ఖాతాలు అన్నీ కూడా పౌండ్లలోనే సెటిల్మెంట్లు జరిగేవి. ఇక 1900 సంవత్సరం వచ్చేటప్పటికి అమెరికా నెంబర్ 1 గా తయారైంది. యుఎస్ డాలర్కు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించింది. ఎందుకంటే యుఎస్ లో ప్రపంచంలోనే 3/2 బంగారాన్ని కలిగుంది. మరి యుఎస్ డాలర్ బంగారం గ్యారంటీతో బ్యాకప్ చేయబడింది. అందువల్ల అన్ని కాగితం కరెన్సీలు కూడా బంగారం ఆధారంగానే విలువ కలిగి ఉండేవి. ఎవరికి ఎక్కువ బంగారం ఉంటే వారికి వాణిజ్యంలో, అలాగే ప్రపంచ వేదికపై ఎక్కువ పలుకుబడి ఉండేది. ఇప్పటి వరకు బాగానే ఉన్న 1971లో ఆనాటి యుఎస్ఏ అధ్యక్షుడు నిక్సన్ యుఎస్ డాలర్ని బంగారంతో మార్చుకునే సౌలభ్యానికి ముగింపు పలికాడు. అంటే బంగారంతో డాలర్ కరెన్సీ డిటాచ్ అయిపోయింది. బంగారం విలువ బంగారానిదే, కాగితం కరెన్సీ విలువ కరెన్సీదే. అయినప్పటికీ అప్పటి వరకు సాగించిన ఆధిపత్యం కారణంగా అన్ని దేశాలు యుఎస్ డాలర్ని ప్రపంచ రిజర్వ్ కరెన్సీగానే ఆమోదించాయి. అలా అమెరికా ఆధిపత్యం బంగారం విలువతో సంబంధం లేకుండానే కొనసాగుతూ వచ్చింది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే సెక్యూరిటీ లేకుండానే అప్పివ్వడంగా అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం నమ్మకం ఆధారంగానే అమెరికా పెత్తనం సాగుతోంది. మిగతా దేశాలు కూడా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించడానికి అలవాటు పడ్డాయనే చెప్పుకోవాల్సి ఉంటుంది. బంగారం విలువతో కరెన్సీ డిటాచ్ అయ్యాక ప్రపంచ దేశాలు ఏం చేశాయి? ఇబ్బడి ముబ్బడిగా నోట్లు ముద్రించడంతో ఏం జరిగింది? ప్రపంచ దేశాల అప్పులు ఏ విధంగా పెరిగిపోయాయి? వాటికి గ్యారంటీ ఎవరు? నమ్మినవాడే మోసం చేస్తాడని, ఎవర్నీ నమ్మకపోతే మోసపోవడానికి ఆస్కారమే లేదని అందరికీ తెలిసిందే. మరి అమెరికాను నమ్మి అన్ని దేశాలు కూడా డాలర్లోనే ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఏం జరిగింది? అమెరికాకు అదే అడ్వాంటేజ్ గా మారిందా? అవును. బంగారంతో కరెన్సీ నోట్లు డిటాచ్ అయ్యాక అమెరికా మాత్రమే గాక ఇతర దేశాలు కూడా ఇష్టారీతిన ముద్రించుకున్నాయి. దీంతో అవసరాల కోసం నోట్లు ముద్రించుకోవడం, వాటితో అప్పులు తీసుకోవడం సాంప్రదాయంగా మారిందంటారు ఆర్థిక నిపుణులు. ఇంత చవకగా కరెన్సీ సృష్టించడం వల్ల ప్రతి దేశం కూడా డబ్బు ముద్రించుకోవడం మొదలుపెట్టింది. డబ్బు ముద్రించడం అంటేనే దానికి గ్యారంటీ లేకపోవడం చేత ఆటోమేటిక్ గా అప్పులుగా మారిపోయాయని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు అమెరికాకు $38 ట్రిలియన్ అత్యధిక అప్పు మిగిలింది. ఇండియా కూడా అత్యధికంగా అప్పు కలిగిన టాప్ 10 దేశాల్లోనే ఉందన్నది గమనంలో ఉంచుకోవాలి. ఈ అప్పులు ఏవీ కూడా బంగారంతో కానీ ఏ ఇతర ఆస్తితో కానీ బ్యాకప్ కాలేదు. ఈ క్రమంలో యుఎస్ లాంటి దేశం తన అప్పును డీఫాల్ట్ చేసి రుణదాతలకు చెల్లించకపోతే ఆపై చేయగలిగేది కూడా దాదాపుగా ఏమీ ఉండదనే చెప్పుకోవాలి. కాగితం ముక్కపై సిరాతో డబ్బు ముద్రించి యుఎస్ లాంటి దేశం ఏ దేశం నుంచైనా ఏదైనా కొనుగోలు చేయగలదు. మరోవైపు డాలర్ అనేది ప్రపంచ రిజర్వ్ కరెన్సీ కాబట్టి యుఎస్ దాని పాశ్చాత్య మిత్ర దేశాలకు ఇతర దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉండనే ఉంది. ఇప్పటికే పలు దేశాల ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటున్నాయి. యుఎస్, యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలు రష్యాకు చెందిన $280 బిలియన్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం గమనించాలి. సరిగ్గా ఇక్కడే చాలా దేశాలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాయి. ముందు ముందు ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరికెరుక?
క్రమంలోనే కొన్ని దేశాలు డాలర్ని ఉపయోగించకుండా తమ సొంత కరెన్సీలోనే వాణిజ్యం మొదలుపెట్టాయి. రష్యా, చైనా దేశాలు రష్యన్ రూబుల్స్లో, చైనీస్ యువాన్లో వాణిజ్యం చేస్తున్నాయి. మరోవైపు రష్యా, ఇండియా రూపాయల్లో, రూబుల్స్లో వాణిజ్యం చేస్తున్నాయి. అటు చైనా, ఇరాన్ కూడా డాలర్ని బైపాస్ చేసి తమ తమ కరెన్సీల్లో వాణిజ్యం చేస్తున్నాయి. ఈ ప్రక్రియకు కొనసాగింపుగా ఈ విధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగానే బ్రిక్స్ కార్యకలాపాలు మరింతగా ఊపందుకుంటున్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో మొదలైన బ్రిక్స్లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా చేరాయి. ఇరు దేశాలతో మొదలైన బ్రిక్స్ కేవలం 2024లోనే 10 దేశాలకు పెరిగిపోయింది. అందులో చేరేందుకు మరిన్ని దేశాలు కూడా సుముఖంగా ఉన్నాయి. ఈ బ్రిక్స్ కు ప్రధానంగా రాళ్లెత్తిన కూలీల్లో ఇండియాకే అగ్రభాగం దక్కుతుందని గమనించాలి. అమెరికా బంగారం బ్యాకప్ లేకుండా ఆర్థిక రంగాన్ని ఇష్టారాజ్యంగా ఏలుతుంటే ఈ బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసి బంగారం బ్యాకప్తో ఉన్న కొత్త కరెన్సీని ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే రష్యా, ఇండియా, చైనా పోటాపోటీగా భారీ మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇందువల్లే బంగారం ధర ఒక్క సంవత్సరంలోనే రెట్టింపు స్థాయికి ఎగబాకింది. అమెరికా ఆంక్షల ఫలితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చాలా దేశాలు కూడా అమెరికాను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు దీర్ఘకాలంలో అమెరికా దుష్ట కౌగిలి నుంచి బయటపడే ప్రణాళికతో బ్రిక్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో పయనించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బంగారం ధరల పెరుగుదల మరింత పుంజుకోవడం ఖాయమని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికాలో 1930లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ BIS ను ఏర్పాటు చేశారు. దీన్ని బ్యాంక్ ఆఫ్ బ్యాంకర్స్ గా అభివర్ణిస్తారు. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులకు ఇది బ్యాంక్ అన్నమాట. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులకు సలహాలివ్వడం, సహాయ సహకారాలు అందించడం చేస్తుంది. బంగారాన్ని అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తిగా పరిగణిస్తూ దాని విలువను స్థిరపరచడంలో, వాణిజ్యానికి దోహదపడటంలో సహాయకారిగా ఉంటుంది. BIS లో 63 సెంట్రల్ బ్యాంకులున్నాయి. ఇప్పుడు ఎడాపెడా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాలు కూడా BIS సూచనలతోనే కొనుగోళ్లు చేస్తున్నాయని గమనించాలి. మరి 2030 నాటికి బంగారం ధర ఎంతకు పెరగచ్చు? గోల్డ్ ఇప్పుడున్న ఔన్స్ కి $4,000 ధర కాస్త మరో 5 ఏళ్లలో $10,000కు పెరగచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇంక్రిమెంటం అంచనా ప్రకారం దాదాపు $9,000కు చేరుకోవచ్చని చెబుతున్నారు. గవ్ క్యాపిటల్ అనే మరో రిపోర్టు ప్రకారం 2030 నాటికి $15,000 నుంచి $19,000గా పెరిగినా ఆశ్చర్యపోవాల్సింది లేదంటున్నారు. JP మోర్గాన్ మాత్రం $6,000కు పెరగచ్చని చెబుతోంది. మొత్తానికి 2024లో మొదలైన బంగారం కొనుగోళ్ల పరుగు పందెం మరింత ఊపందుకోవడం ఖాయం. కాబట్టి అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలన్న తలంపుతో జరుగుతున్న ఈ రేసు కారణంగా బంగారం ధరలు అంచనాలకు అందకుండా పెరగడం ఖాయమనే చెబుతున్నారు. బ్రిక్స్ దేశాలు బంగారం బ్యాకప్ ఉన్న కొత్త కరెన్సీని ప్రవేశపెట్టే రోజులు పెద్ద దూరంలో లేవనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ మాట ఎలా ఉన్నా ఒకప్పుడు ప్రపంచంలో ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఉన్న చైనా తన యువాన్ని మళ్లీ ప్రతిష్ఠించి డాలర్కు ప్రత్యామ్నాయంగా ఎదగచ్చన్న వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ ను స్థాపించింది అంటున్నారు. ఆ ఎక్స్చేంజ్ లో యువాన్ ఇస్తే వారు బంగారం ఇచ్చేస్తారు. అన్ని దేశాల్ని డాలర్లాగే తమ కరెన్సీ యువాన్ని వాణిజ్యంలో ఉపయోగించాలని చైనా ప్రోత్సహిస్తోంది. దాన్ని వాస్తవం చేయడానికే గోల్డ్ కారిడార్ ని నిర్మిస్తోంది అంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో గోల్డ్ వాల్ట్లు నిర్మిస్తోంది. అక్కడ యువాన్ ఇచ్చి బంగారం మార్చుకోవచ్చు. చైనా, రష్యా, ఇండియా లాంటి దేశాలు బంగారం కొనుగోలు కొనసాగిస్తూ ఉండడంతో ఒక్క సంవత్సరంలో బంగారం ధర రెట్టింపైంది.
మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరుగు పందెంలో భారత్ కూడా చెప్పుకోదగిన పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఇంకా చెప్పాలంటే భారత్ అన్ని దేశాలతోనూ మైత్రీపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండడం గమనించాలి. అమెరికాతో మిత్రత్వాన్ని కోల్పోకుండానే శత్రు దేశాలైన చైనా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతోనూ వ్యూహాత్మక మైత్రిని పెంపొందించుకుంటోంది. ఆయా దేశాలు తమ అవసరాల కోసం భారత్ మీద ఆధారపడేలా వ్యవహరిస్తూ ప్రపంచ ఆర్థిక రంగం మీద భారత్ ప్రభావాన్ని ఖాయం చేసుకునేలాగా భారత్ ఎవరికీ కనిపించని రీతిలో అడుగులు వేస్తుందనేది అంతర్జాతీయ పరిశీలకుల అబ్జర్వేషన్. కాబట్టి బంగారానికి ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గదు అనేది కామన్ అబ్జర్వేషన్ గా చెప్పుకోవాలి. ఏతావాత భారతీయుల్లోని కామన్ లక్షణాన్ని బట్టి ఇప్పుడు బంగారాన్ని అంటిపెట్టుకున్న ప్రతి ఇల్లాలు కూడా భవిష్యత్తులో ఒక్కో బంగారు కొండే అవుతుందంటే అతిశయోక్తి కాదేమో.